అందరికీ నమస్తే. నేను మీ కీర్తి. వెల్కమ్ టు కీర్తి కిచెన్. ఈరోజు నేను చిక్కుడుగాయ ఎండు చేప పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక 100 గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను. దీంట్లో సాల్ట్ వేసి వాటర్ వేసి నానబెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక 5 టమోటాలు, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ ఎండు చేపలు 16 చుక్కలండి. వీటిని తీసుకున్నాను. కొంచెం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఇవి దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసి కొంచెం సేపు టమోటాలని మగ్గనిచ్చి తర్వాత కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల మిరప్పొడి వేసుకొని కొంచెం సేపు అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని దీంట్లో పోసుకుంటున్నాను. ఇలా పులుసు బాగా తెల్లిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలను కూడా వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలను కూడా దీంట్లో వేసి కొంచెం సేపు ఉడకనిచ్చుకోవాలి. ఇలా బాగా పులుసు తెల్లిన తర్వాత ఈ పొడి వేసుకోవాలి. ఈ పొడి ఏంటంటే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని దోరగా వేయించుకొని పొడి కొట్టుకొని వేసుకోవాలి. ఈ పొడి వేసుకోవడం వల్ల మనకు చేపలు నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇదిగోండి, ఇలా కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి పొడి వేసిన తర్వాత. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఉండే ఎండు చేప చిక్కుడుగాయ పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఈ కాంబినేషను. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.